వీడియో టైటిల్ చూశారు కదండి. కాకపోతే ఈ వీడియోలో అమ్మాయిల ఫేవర్‌గా ఎక్కువ చెప్పడం జరుగుతుందండి. అట్లని మగపిల్లల్ని తక్కువ చేయటం అని కూడా కాదు. వాళ్ళ గురించి కూడాను చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. సో, నేరుగా విషయానికి వచ్చినట్లయితే ఈ పెళ్లి చూపుల్లో అమ్మాయిని అబ్బాయి చూడటం, అబ్బాయిని అమ్మాయి చూడటం, మ్యారేజ్ బ్యూరోల ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని అమ్మాయిల్ని, అబ్బాయిల్ని నిర్ణయం చేసుకోవడము, లేదా వీళ్ళిద్దరూ తల్లిదండ్రులకు తెలుసో తెలియకో ముందే ప్రేమించేసుకోవటం, అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయాలు మెల్లమెల్లగా ప్రేమగా మారటం, ఇలా పెళ్ళిళ్ళు జరిగిపోతున్నాయండి. వాస్తవానికి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకునే టైం ఉండదు. కొన్నిసార్లు అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులు కూడాను టైం ఇవ్వటం లేదండి. అలాగా ఎవరంటే ఏమిటో ఎవ్వరికీ తెలియటం లేదు. అటు పెద్దలు, ఇటు పెద్దల గురించి కూడాను ఈ పిల్లలకు కూడా తెలియటం లేదు. కానీ ఒక్కటి మటుకు నిజమండి. అదేంటంటే ఎవ్వరు ఇంకోలా ఉండరు, పుట్టరు, పెరగరు, ఆలోచించరు కూడా. అసలు సృష్టిలో అలా జరగనే జరగదు. జరుగుతుంది అని అనుకోవడం అంత అమాయకత్వం, అజ్ఞానం కూడాను మరొకటి ఉండదండి. ఇప్పుడు మామూలుగా ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఆడపిల్లలు, మగపిల్లలు కూడాను సరిసమానంగా చదువుకుంటున్నారు కదా! సో, చదువులు, క్యాంపస్ సెలక్షన్‌లు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు దాటి చివరికి జాబ్ తెచ్చుకునేటప్పటికి అమ్మాయిలకి, అబ్బాయిలకి 30 ఏళ్ళు ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో, ఈ ప్రయాణంలో వాళ్ళకి అసలు జీవితం అంటే ఏమిటో తెలియకుండా పోతున్నది. పెళ్ళంటే ఏమిటో అర్థం చేసుకోవడానికి కూడాను వాళ్ళకి తీరుబాటు ఉండటం లేదు. ఇక పిల్లల పెంపకము, దాని మీద వాళ్ళకి ఎక్కడ అవగాహన ఉంటుంది చెప్పండి కదా! పెళ్లి కాగానే 1-2 సంవత్సరాల్లో పిల్లల్ని కనేస్తున్నారు కదా! అలా పెళ్ళిళ్ళు చేసేసుకొని రకరకాలుగా మానసిక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కోకొల్లలండి. ఆ మాటకొస్తే వేలల్లో ఉన్నారన్నమాట. అసలు ఈ అవగాహన రాహిత్యం లేకుండా ఉండాలి అంటే ఏమేమి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నదే ఈ వీడియోలోని విషయం అండి. కాకపోతే ఈ విషయాన్ని ఒక్క నిమిషం పక్కన పెడతాను. ఒకప్పుడు పెళ్ళి అనేది వేడుక, సందడి, ఆచారాల, ఆడంబరాల కలయిక అనమాట. నిజంగా చెప్పాలి అంటే అదొక సుదీర్ఘ జీవన ప్రయాణానికి, ప్రేమాయాణానికి మొట్టమొదటి అడుగండి. కానీ ఇప్పుడు మ్యారేజ్ ఒక ఈవెంట్ అయిపోయింది. ఈ ఆడంబరం అమ్మరాన్ని దాటుతున్నది. విపరీతమైన ఖర్చు చేసేస్తున్నారు, పోటీపడి మరి చేస్తున్నారు. చాలా సందర్భాల్లో పెళ్ళైన తర్వాత అబ్బాయి చెప్పినవి, అమ్మాయి చెప్పినవన్నీ కూడాను అబద్ధాలే అని తేలిపోతున్నాయండి. ఆ క్షణం నుంచి ఈ నమ్మక ద్రోహానికి తెరలేస్తున్నది. అపార్థాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకళ్ళని ఒకళ్ళు నమ్మలేని పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత చాలామంది ఆడపిల్లల విషయంలో ఒకటి జరుగుతున్నదండి. అదేంటంటే పెళ్లి చేసుకొని అత్తగారింట్లో అడుగు పెట్టేటప్పటికి వాస్తవాలు దాచబడ్డాయి, అంతకుముందు చెప్పిన వాస్తవాలు వక్రీకరించబడ్డాయి, మోసం జరిగింది అన్న భావనకి వస్తున్నారండి ఆడపిల్లలు తల్లిదండ్రులు కూడా. ఓ 2 నెలల తర్వాత విషయం అర్థమైన తర్వాత అమ్మాయి అత్తగారిని నిలదీసింది అనుకోండి, అదేంటండి మీరే లీడ్ తీసుకున్నారు కదా, మీరు చెప్పినవన్నీ ఇప్పుడు సరైనవి కావు అని తేలిపోయాయి కదా, అబ్బాయికి సరైన ఉద్యోగం లేదు, అదేదో శాలరీ ఎంత అంటే ఏదో చెప్పారు, చివరికి అది కూడా లేదు, కార్ల లోన్లు, ఇల్లు లోన్లు కూడా ఉన్నాయి, కొన్ని అలవాట్ల గురించి అసలు మీరు చెప్పలేదండి అబ్బాయి గురించి, ఇదేమిటండి అని నిలదీస్తే అత్తగారు సర్దుకుపోమ్మా, నేను ఉన్నాను కదా నీకెందుకు అని ఒక ఫాల్స్ భరోసా ఇస్తున్నదండి. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కన్న తల్లే అట్లాగే తండ్రే పిల్లవాడిని కంట్రోల్ చేయకుండా పెంచినప్పుడు పెళ్ళైన తర్వాత వీళ్ళ మాట ఆ అబ్బాయి వింటాడన్న గ్యారెంటీ ఏమిటి చెప్పండి? అంటే నాకు ఈ మధ్య చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి, ఆడపిల్లలు కూడాను అనేక విషయాలు చెప్పి బాధపడుతున్నారు. అందువల్ల నేను ఈ వీడియో చేయాల్సి వస్తుందండి. తీరా ఓ 2 నెలల తర్వాత అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ విషయాలన్నీ చెప్పింది అనుకోండి, తల్లిదండ్రులు కూడా ఒక విధమైన భయానికి గురయ్యి అదే మాట అంటున్నారు, సర్దుకుపోమ్మా అని చెప్పేసి. ఎంతకాలం ఈ అమ్మాయి సర్దుకుపోవాలి? అయితే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉందండి ఈ అమ్మాయి అత్తగారి తరఫు నుంచి, మామగారి తరఫు నుంచి. ఇప్పుడు అందరూ 2 పిల్లల్ని కంటున్నారుగా, ఒక కొడుకు, ఒక కూతురు, లేకపోతే 2 పిల్లలు, మగ పిల్లలు, 2 ఆడపిల్లలు. వీళ్ళ భయం ఏంటంటే
ఇప్పుడు కోడలి పక్షం వహించేసి పిల్లవాడిని దబాయించడం ప్రారంభించారనుకోండి, తప్పు పట్టడం ప్రారంభించారనుకోండి, వాడు అసలు రేపొద్దున ఈ తల్లిదండ్రుల మాట వినకపోతే ఎలాగా? ఎందుకంటే వీళ్ళకి కూడాను 10 ఏళ్ల తర్వాత వయసు పైబడిన తర్వాత వీళ్ళు వృద్ధులు అయిపోతారు కదా. అయిపోయిన తర్వాత వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, మంచంలో పెడితే చూసుకోవాలి. ఇవన్నీ ఈ కొడుకు చూసుకోవడేమో అన్న ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని దాచేసి చివరికి పెళ్ళయిన తర్వాత సర్దుకుపోమా అంటున్నారండి. జరుగుతున్నది, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇలా చాలామంది అమ్మాయిలు కష్టపడి చదువుకొని జాబ్ చేస్తూ పెళ్ళయిన తర్వాత దిక్కు తోచని స్థితిలో ఉన్నారండి. ఇంకో విషయం నా దృష్టికి వచ్చింది. అదేంటంటే పెళ్లి చూపుల తర్వాత నిశ్చితార్థం రోజున, అంటే నిశ్చితార్థం అయిపోయిన తర్వాత అమ్మాయి అబ్బాయిని అడిగింది, సరదాగా అడిగింది. ఎందుకంటే అప్పుడంతా వాతావరణం కోలాహలంగా ఉంటుంది కదా, అటువాళ్ళు ఇటువాళ్ళు వచ్చి శుభలేఖలు చదివే ఇటు అక్షింతలు వేయటం కూడా జరుగుతుంది కదా. అంటే ఒక నిశ్చితమైన అర్థాన్ని ప్రపంచానికి తెలియపరచడం జరుగుతుంది. అందుకనే దాన్ని నిశ్చితార్థం అంటారు అన్నమాట. ఆ టైంలో ఆ అమ్మాయి కొంచెం తీరిక చూసుకొని అబ్బాయితో ఒకసారి మీ ఫేస్బుక్ అకౌంట్ చూపెట్టండి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చూపెట్టండి, అంటే ఓపెన్ చేసి చూపెడతారా అని అడిగిందండి. అడిగితే ఆ అబ్బాయి ఏం మాట్లాడలేదు. 2-3 సార్లు అడిగేటప్పుడు చిరాకు పడి సారీ ఇవన్నీ నా పర్సనల్, ఇవన్నీ నువ్వు వాడకూడదు అన్నాడండి. అంటే అమ్మాయి అంది, అదేంటి మనం భార్యాభర్తలుగా డిక్లేర్ అయిపోయాం కదా, అసలు ఇంతకుముందే అడుగుదాం అనుకున్నాను, బాగుండదని అడగలేదంతే. ఎందుకంటే మీ అమ్మగారు మీ నాన్నగారి సంస్కారం చూసిన తర్వాత ఏముందలే అని అనుకున్నాను, మరి నువ్వు ఇలా నేను చెప్పను ఇది నా పర్సనల్ అంటే ఎలాగా అని కొంచెం హతాశురాలై మౌనంగా ఉండిపోయిందండి. అంటే కొంచెం భయం కూడా పుట్టింది అమ్మాయికి. ఆ క్షణం నుంచి ఏమైందంటే రోజు తర్వాత చివరికి ముహూర్తం పెట్టుకున్నాక కూడా, ఎందుకంటే ముహూర్తాలు పెట్టేసుకుంటారు కదా, ఆ డేట్కి ముందు వరకు కూడా అబ్బాయి మాట్లాడలేదండి, ఫోన్ కూడా ఎత్తలేదు. అప్పుడు అమ్మాయికి అర్థమైంది, ఓహో నేను కనుక మ్యారేజ్ చేసుకుంటే ఏదో బ్రహ్మాండం బద్దలయ్యేటట్టుంది, కాబట్టి అమ్మా నాన్నను కూర్చోబెట్టి వివరించి ఇవన్నీ చెప్పిందండి. ఆ విధంగా ఆ పెళ్ళి ఆగిపోయింది. ఇంకో చోట ఏం జరిగిందంటే అమ్మాయి అబ్బాయి యొక్క సిబిల్ స్కోర్ చూసి హతాశురాలు అయిపోయిందండి. ఆయనకు వచ్చిన పాయింట్స్ ఎలా ఉన్నాయంటే చాలా లోగా ఉన్నాయన్నమాట. ఇల్లుంది, కారు ఉంది, వాటి మీద లోన్లు కూడా ఉన్నాయి. అమ్మాయికి డౌట్ వచ్చేసింది, రేపు నా పెళ్ళైతే నా శాలరీ అంతా కూడా ఈ లోన్లకి హారతి కర్పూరం అయిపోతుంది కదా అని ఒక ఇంటెలిజెంట్ డెసిషన్ తీసేసుకుని తల్లిదండ్రులకి చెప్పి ఇటు అబ్బాయి కూడా చెప్పేసిందండి, కొన్ని కారణాల వల్ల నేను పెళ్లి చేసుకోలేకపోతున్నాను అని చెప్పేసి. వాళ్ళు ఎంతో ప్రయత్నించారు అమ్మాయిని, ఎందుకని చెప్పలేదండి. సో ఆ సంబంధం కూడాను అలా వీగిపోయింది. అంటే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలండి. అదేంటంటే ఈ టూ మచ్ జనరేషన్ గ్యాప్ వల్ల తల్లిదండ్రులకు ఈ టెక్నాలజీ మీద అలాగే యాప్స్ మీద అవగాహన ఉండలేదు. ఎందుకంటే 60 ఏళ్ళు దాటిపోతున్నారు కదా తల్లిదండ్రులు, అవగాహన ఏర్పరుచుకునే వయసు కూడా కాదనమాట. సో తల్లిదండ్రులు ఎంత ధార్మిక సంపన్నులైనా లేటెస్ట్ ట్రెండ్స్ మీద కనుక అవగాహన లేకపోతే వాళ్ళ అమాయకుల కింద లెక్కండి. అప్పుడు ఏం జరుగుతున్నదంటే ఈ బాధ్యత అంతా పిల్లల మీద పడుతున్నది. ఈ డీటెయిల్స్ అన్నీ కూడాను వెరిఫై చేసుకోవడంలో, అంటే ఈ మొబైల్స్ వల్ల, యాప్స్ వల్ల, టెక్నాలజీ వల్ల అసలు జరుగుతున్న పెద్ద ప్రమాదం ఏంటంటే, నేను చాలా వీడియోలో కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తానండి, ఏ వయసులో ఏవి తెలవకూడదో, ఏవి అనవసరమో అవన్నీ తెలిసిపోతున్నాయండి. అడిగినా ప్రశ్నించిన ఈ అబ్బాయి అమ్మాయిల మధ్య ఈగోస్ అడ్డొస్తున్నాయండి. అంటే ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎక్కడ రహస్యం ఉంటుందో అక్కడ ఆల్రెడీ తప్పు జరిగి ఉంటుందండి. దాన్ని ప్రశ్నించే కొద్దీ ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ అబద్ధాలు ఆడటం మొదలు పెడతారు. అలా వీళ్ళిద్దరూ కూడాను కొద్ది రోజుల తర్వాత విలువల్ని కోల్పోవడం జరుగుతున్నదండి. పిల్లల విషయంలో ఇదే జరుగుతున్నది. అయితే ఇంకొక చిన్న విషయం అండి, నాకు ఎందుకో గుర్తుకొస్తున్నది. ఈ వీడియోతో పాటు మీరు ఇంకొక వీడియో కూడా చూడాల్సి ఉంటుంది. అది నేను జనవరి 2023లో చేశాను. అది దాదాపు 30 నిమిషాల 43 సెకండ్లు ఉందండి. ఆ వీడియో టైటిల్ ఏంటంటే, అమ్మాయి పెళ్లి చేస్తున్నారా? అయితే తప్పకుండా వినండి. ఆర్ యూ పర్ఫార్మింగ్ డాటర్స్ మ్యారేజ్? లిసన్.
ఇదండి టైటిల్. నేను డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తానండి, ఇబ్బంది ఏం లేదు. సో ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి. సో అసలు విషయానికి వస్తే, కాబట్టి అరేంజ్డ్ మ్యారేజెస్లో పిల్లలు తల్లిదండ్రులు కూర్చొని నిర్మోహమాటంగా తెలుసుకోవలసినవి, అడగవలసినవి, నిర్ధారించుకోవలసినవి, అంటే ప్రూఫ్తో సహా ఒక అవగాహనకి రావాలండి. చర్చించుకొని అవసరమైతే లిస్ట్ రాసుకొని అవన్నీ అడగాల్సిందే, అమ్మాయిల తల్లిదండ్రులైనా అబ్బాయిల తల్లిదండ్రులైనా కూడా. అవసరమైతే చెప్పాను కదా, ప్రూఫ్స్ కూడా తీసుకోవాలి. ఒకటండి, పెళ్ళికి ముందు అందరూ వినయంగా ఉంటారు, ప్రేమగా ఉంటారు, మంచిగా కనబడతారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలండి, మొహమాటానికి పోకూడదు కదా. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరమే మేలు అంటారు కదా. ఇటువంటి సామెతలు ఊరికే రాలేదండి. అంటే దాపరికాలు లేని సంబంధాలని వెతుక్కోవలసిందే, తప్పదండి, తప్పదు. అయితే చివరిగా చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా ఆడపిల్లలకి, ఇక జనరల్గా మగపిల్లలకి, ఇది ఈ విధంగా వెరిఫై చేసుకోవటం అనేది చాలా ముఖ్యము. అలాగే ఇది సంయమనానికి సంబంధించిందండి, ఓపిక పట్టాలి ఎవరైనా కూడా. అట్లాగే ఇంకొక విషయం అదేంటంటే నిగ్రహానికి సంబంధించింది. ఒక విధంగా చెప్పాలి అంటే ఇది లిట్మస్ టెస్ట్ అండి, అగ్ని పరీక్ష అనుకోండి. అంటే పెళ్ళయిన తర్వాత చెప్తున్నా, పెళ్ళికి ముందు ఇవన్నీ వెరిఫై చేసుకున్న తర్వాత ఒకవేళ పెళ్ళైనా కూడా ఇటువంటి అగ్ని పరీక్షకు గురి కావాల్సిందే. అదేంటంటే 3 సంవత్సరాల వరకు పిల్లల్ని కనడాన్ని పోస్ట్పోన్ చేయండి, దయచేసి దయచేసి చెప్తున్నాను. ఇటు అబ్బాయిలు అనుకోవాల్సిందే, అమ్మాయిలు అనుకోవాల్సిందే. ఈ లోపల ఏం జరుగుతుందంటే ఈ 3 ఏళ్లలో చాలా విషయాల మీద అవగాహన వస్తుందండి. మనస్తత్వాలు కూడా తేటతెల్లమవుతాయి. వాస్తవాలు ఏమన్నా ఉంటే అవి బయటపడతాయండి. ఈ నివురు కప్పిన నిజాల మీద, ఈ నివురు అనే బూడిద ఉంది చూసారా, అది ఎగిరిపోతుంది అనమాట. అప్పుడు సమస్యలు ఏమన్నా ఉంటే వాటిని ధైర్యంగా పరిష్కరించుకోవచ్చు. అసలు చాలా చోట్ల సమస్యలు జటిలం అవ్వడానికి కారణం ఏంటంటే ఈ పిల్లలు ఉండటమేనండి. 1, 1.5, 2 ఏళ్ళ పిల్లలు ఉంటున్నారు. ఈ పిల్లల కోసమని మనస్సు చంపుకొని కాంప్రమైజ్ అయిపోయి ఒక్కొక్కసారి విడాకుల దాకా కూడా వెళ్ళిపోతున్నాయండి, ఏం చేయాలో అర్థం కాక. అయితే ఇంకొకటండి, లీగల్ పర్సన్గా నేను ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు అట్లా ఉన్నాయి కాబట్టి. పెళ్లి చేసుకున్న తర్వాత ఏ స్థిరాస్తి కొన్నా కూడాను, ఫ్లాట్ కావచ్చు, ప్లాట్ కావచ్చు, ఇద్దరి మీద రిజిస్ట్రేషన్ ఉండేటట్టు చూసుకోండి. ఈఎంఐలు కూడాను చెరిసగం కట్టుకోవడానికి ముందే ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఎందుకంటే జాబ్స్, ముఖ్యంగా సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడు పోతాయో ఆ మల్టీనేషనల్ కంపెనీ అధినేతకు కూడాను తెలియదండి. ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ రాకపోతే నిర్దాక్ష్యంగా తీసేస్తారు, 3 నెలలు నోటీస్ ఇస్తారు, అంతే కదా. ఇప్పుడున్న ఈ గ్లోబల్ పొలిటికల్ అన్సర్టనిటీలో ఇవన్నీ కూడాను మామూలేనండి. ఏ రోజు మంది కాదు, ఉద్యోగం చేసిన రోజే మన రోజు, సిస్టమ్ మీద కూర్చున్నప్పుడే మన రోజు, ముందు ఏం జరుగుతుందో కూడా తెలియదండి. కాబట్టి నేనేమంటానంటే పిల్లల్ని 3 ఏళ్ల వరకు కనకుండా నిజాయితీగా ప్రేమను పంచుకోండి, భావాలు మార్చుకోండి. చిన్న సర్దుబాట్లు ఉంటే అత్తమామలతో కానీ లేకపోతే ఆడబడుతులతో కానీ సర్దుబాటు చేసుకోండి, కూర్చొని చర్చించుకోండి. ఈ 3 సంవత్సరాలు ప్రొబేషన్ పీరియడ్ అనుకోండి. చెప్పానుగా, అగ్ని పరీక్ష, లిట్మస్ టెస్ట్ అని. ఈ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. ఎందుకంటే ఒకప్పుడు వివాహ వ్యవస్థ ధార్మికత మీద ఆధారపడి ఉందండి. ఇప్పుడు దాపరికాలను వెలుగు తీయడానికి, దాష్టికాలను తట్టుకోవడానికి, అలాగే వెరసి లౌక్యానికి పెద్దపీట వేయటం మీద ఆధారపడిందండి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే భావి భారత పౌరులని నిర్మించడానికి భారతదేశంలో వివాహ వ్యవస్థ చాలా ప్రధాన పాత్ర వహిస్తున్నదండి. ఎప్పటి నుంచో ఆ వివాహం అనే బంధాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ముందు జాగ్రత్తలు తీసుకొని చిన్న పొరపాట్లు ఏమన్నా వస్తే సర్దుకునే ప్రయత్నం చేసి ఒక అవగాహన వచ్చి పెద్దల్ని కూడా గౌరవిస్తూ ముందుకు వెళ్ళాలండి.
ఇదంతా కూడా మన విజ్ఞత మీదనే ఆధారపడి ఉంది. ఈ మధ్య 2-3 వీడియోలు పెళ్ళిళ్ళ మీద చేసేటప్పటికి నాకు ఫోన్లు బాగా వస్తున్నాయండి. ఆడపిల్లల నుంచి వస్తున్నాయి, ఆడపిల్లల తల్లిదండ్రుల నుంచి కూడా వస్తున్నాయి. ఇవన్నీ విన్న తర్వాత సరే కొన్ని జాగ్రత్తలు ఎందుకు చెప్పకూడదు అని ఆలోచించి చేస్తున్న వీడియో అండి అయితే. సో ఇంతేనండి వీడియోలోని సంగతి. చాలామంది నా ఫోన్ నెంబర్ కూడా అడుగుతున్నారు. కొన్ని వీడియోలో చెప్పాను, నేను మళ్ళీ చెప్తానండి. నా ఫోన్ నెంబర్ 9491063089. నా పేరు మారుతి కిరణ్ అండి. ఇంటి పేరు పోరూరి. యూట్యూబ్లోకి వెళ్ళి MARUTHI స్పేస్ ఇచ్చి KIRAN అని టైప్ చేస్తే PORURI అని నా ఇంటి పేరు వస్తుందండి. అదే నా యూట్యూబ్ ఛానల్. లైక్ బటన్ని ప్రెస్ చేయమని నేను అడగనండి, షేర్ చేయమని కూడాను అడగను. ఎందుకంటే నా వీడియో నచ్చితే మీరే ఆటోమేటిక్గా చేస్తారు, లేకపోతే ఆలోచించి పోస్ట్పోన్ చేస్తారు. అయితే నా సవినయమైన విన్నపం ఏంటంటేనండి, కామెంట్ బాక్స్లో మటుకు మంచి మెసేజ్ని పెట్టండి. మంచి మెసేజ్ని పెట్టండి. ఈ మెసేజ్ ఎలా ఉండాలి అంటే, నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు, నన్ను విమర్శించినా పర్వాలేదు, మీరు హాయిగా స్వతంత్రించవచ్చు. చెప్పాను కదా, సబ్స్క్రైబ్ మటుకు చెయ్యండి. చేయటం వల్ల ఏంటంటే ఇటువంటి వీడియోలు మీరు ఎక్కువ మందికి పంచవచ్చు, మీకు కూడాను విషయం తెలుస్తూ ఉంటుంది. షేర్ చేయాలనిపిస్తే మటుకు మొహమాటం లేకుండా చేయండి. ఎందుకంటే మీలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. సో ఉంటానండి. నమస్కారం.